అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి వచ్చామనమాట అండి. వ్రతం చేయించుకున్నాము. వ్రతం చాలా బాగా జరిగిందనమాట అండి. ఏవండి, ఏదన్నా పుణ్యక్షేత్రానికి లేదా పొరుగురు వెళ్ళినప్పుడు మనదో మాట ఉంటది. మన మగవాళ్ళది ఒక మాట ఉంటది. మనం చెప్పిన మాట ఒక్కటి వినిపించుకోరు కదండీ! నేను మా వారిని పంచె కట్టుకుని రండి అని చెప్పాను. ఇప్పుడు గాదు, అక్కడ కట్టుకుంటాను అని అన్నారు. సరే ఇక గబగబా పూజకి వెళ్ళేటప్పుడు కట్టుకున్నారు. మా మరిది గారైతే ఇంకా ఘోరం. నిక్కరేసుకొని వచ్చారండి. బాబు, నిక్కర్‌తోటి నిన్ను గుళ్ళోకి ఎలో చేయరు నానంటే, లేదు లేదు నేను పంచె అక్కడ కట్టుకుంటాను అని చెప్పి జనాలు విపరీతంగా ఉన్నారనమాట అండి. కారు చాలా దూరంగా పెట్టాము. తీరా చూస్తే మా బ్యాగ్‌లో తను పంచె కానీ ఏమీ పెట్టలేదనమాట. తన బ్యాగ్ కారులోనే ఉండిపోయింది. ఆ! పర్వాలేదులే, నేను బయట కూర్చుంటాను అని అన్నాడు. ఎందుకంత కష్టం, వ్రతం చేయించుకుంటున్నప్పుడు తను కూడా వ్రతం దగ్గర కూర్చుంటే మాకు సంతోషంగా ఉంటది కదా! మా మరిది ముందంతానేమో నిక్కరేసుకున్నాను, లోనకి రాను అని చెప్పి బయటే ఉండిపోయాడనమాట అండి. మేము వ్రతం చేసుకుంటుంటే. తర్వాత దత్తు గారు అంటే అయ్యగారు మా మరిది గారి స్నేహితులని చెప్పాను కదండీ! మా ఊరాయనే దత్తు గారంటే. ఆయనొచ్చినప్పుడు ఇలా పంచె లేదని లోనకి వెళ్ళలేదు అంటే, ఆయన పంచె తెప్పించి కట్టించారనమాట అండి. అంటే మనం చెప్పిన మాట ముందే వింటే సరిపోతుంది కదండీ! ఆ! ఆ! ఎట్టి పరిస్థితిలో వినే ప్రసక్తే లేదనమాట అండి. కానీ ఏదన్నా పూజ చేసుకుంటున్నప్పుడు చిన్న చిన్నకి జరుగుతూ ఉన్నా సరే అండి, వాటిల్ని పక్కకి నెట్టేసి అందులో మంచిని మాత్రమే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇవి ప్రతి ఇంట్లో జరిగేయే. ప్రతి భార్యాభర్త గుడికెళ్ళినప్పుడల్లా కూడాని ఇట్లాంటియే జరుగుతా ఉంటాయండి. అయ్యేం పెద్ద గొడవలేం కాదండి. చిన్న చిన్నయి అట్లా జరుగుతానే ఉంటాయండి. జై సత్యదేవ జై జై సత్యదేవ సత్య సరే, ఇంతటితోటి అయిపోయిందా? వ్రతం అంతా బాగా చేసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది. అయ్యగారు చాలా ప్రసాదాలు అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారండి. నేను వెళ్ళేటప్పుడు కారులో చెప్పులు పెట్టేయమని మా వారేమో తన చెప్పులు కార్‌లో పెట్టేశారు. నేనేమో ఎండకి కొంచెం నడవలేనండి. నాకు పాదాలకి ప్రాబ్లమ్ ఉంది కదా! అందుకని నేను చెప్పులేసుకొనొచ్చాను. ఒక ఎంట్రన్స్ వెంపు చెప్పులు విప్పాననమాట అండి. మనం బయటికి వచ్చేటప్పుడేమో అటు వెంపే రాం కదా! ఆ చెప్పులు ఎటువైపు పెట్టామన్నది నాకసలు ఎంతకీ అర్థం కాలేదు. సర్లేండి, ముందైతే వ్రతం అన్నీ బాగా అయినాయి కదా! మొత్తం నాకు ఇక్కడంతా కూడా తిరిగి చూడాలనండి. ఎందుకంటే అన్నవరం దేవాలయం మీ అందరికీ తెలుసు కదండీ! ఇలా చూస్తే చక్కగా గోపురము, మెట్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. సరే, నన్నెవరన్నా ఫోటోనో, వీడియోనో ఏదన్నా తీయండర్రా అనంటే మా మరిది గారు మిస్సింగు. ఆయన ఫోను మాట్లాడుకుంటూ ఎటెటో వెళ్ళిపోతున్నాడు. ఇంకా అదృష్టవశాత్తు మాతో వ్రతం చేయించుకున్న వారున్నారు కదండీ! వాళ్ళ ఫోటోలు మేము తీసాము. మా ఫోటోలు, వీడియోలు వాళ్ళు తీస్తూ ఉన్నారనమాట అండి. కొంతలో కొంత అదొకటి సంతోషించే విషయం. శుభ్రంగా తిరుగుతూ ఉన్నాము. సరే, ఏవండీ, నా చెప్పులు అక్కడెక్కడో విప్పాను కదా! వేసుకొని వస్తాను. ఎక్కడున్నాయో తెచ్చుకుంటాను అంటే మా వారన్నారు, "నేను నడవలేను. నేనిక్కడే ఉంటాను" అని చెప్పి ఈ ప్రేమ ఫోన్ అయిన తర్వాత నేను ఫోన్ చేస్తుంటే తను ఫోన్‌లో ఉంటే ఎంగేజ్ వస్తది కదా! ఇక మళ్ళీ నేను ఫోన్ చేసినప్పుడు కలిస్తే, "బాబు పలానా చోట ఉన్నావు, నువ్వు రా, నడుచుకుంటూ నువ్వు వెళ్ళిపోయావు" అనంటే వెనక్కొచ్చాడు. అయితే చెప్పులు కూడా అక్కడే ఉన్నాయి. బాయ్. ఇక నేనేమో పుణ్యక్షేత్రానికొచ్చాం, ఏమన్నా పంచిపెట్టడానికో ఎయ్యో ఒకటి తీసుకోవాలండి. గురువుగారు ఏమో ప్రసాదాలు కూడా ఇచ్చారుగా, అంత ప్రసాదాలును ఏమన్నా గిఫ్ట్ ఏమన్నా తీసుకుంటాను షాపింగ్‌కి అనంటే, మా వారేమో నేను నడవలేను, నేనిక్కడే ఉంటాను అని ఆయన అక్కడ నిలబడ్డారు. నేను మా మరిదిని తీసుకొని వెళ్తుంటే, మా మరిది గారు చూసారా అండి ఫోన్ పుచ్చుకొని ఎలా ఎళ్ళిపోతున్నారు. ఇక ఇదే సంతండి. నేను వెనకాల నడవటానికి కాదు కదా వెళ్ళింది, షాపింగ్‌కెళ్ళాను. నేను ఒక షాప్ దగ్గర ఆగిపోతే మళ్ళీ తను వెతుక్కుంటూ రావటం. "ఏంటి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నావు" ననంటాడు. "అలా కాదు బాబు, నేను ఈ కొనుక్కోటానికొచ్చాను" అలా అని చెప్పాను. తనకేమో నిజానికి ఈరోజు చాలా బిజీ పనున్నాదండి భీమవరంలో. ఆళ్ళు ఫోనుల్లో అసలు విసిగించేస్తున్నారనమాట. అదిగో మీరు ఎక్కడ చూసినా ఫోను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు, గమనించారా? ఇంతలోకి మా భీమవరం నుంచే వచ్చిన వాళ్ళు కనిపించారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళిప్పుడొచ్చారనమాట అండి వ్రతానికి. వాళ్ళతో మాట్లాడి వస్తూ ఉంటేనేమో, "అమ్మ, ఇక్కడ అన్నప్రసాదానికి టైం అయిపోయింది. ఇక క్లోజ్ చేసేస్తారు. వెళ్ళండి" అనంటే ప్రేమన్నాడు, "నేనెళ్ళి అన్నయ్యని తీసుకొస్తాను. నువ్వెళ్ళు, కూర్చో భోజనాల్లో. మాకు కూడా ప్లేసుంచు" అనన్నాడు. మా వారి దగ్గర ఫోను లేదండి.
ఆయన ఫోన్ కారులోనే ఉంచేశారనమాట. సరే అని చెప్పి నేను ఈ అన్నప్రసాద వితరణ దగ్గరికి వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చున్నాను. పక్కన వీళ్ళిద్దరికీ 2 ప్లేసులు ఉంచానండి. "ఏవండీ అందరూ రావటం ఇది ఖాళీనా అమ్మా?" అంటే, "లేదండి మా వారు, మా మరిది గారు ఉన్నారు" అని చెప్పటం. అలా ఆ 2 ప్లేసులు అట్లా ఉంచాను. విస్తళ్ళొచ్చేసినియి. మంచినీళ్ళు పెట్టేశారు. అన్నం వడ్డించడానికి కూడా వచ్చేశారు. ఇక్కడ ఇద్దరు లేరేంటండి అంటే, "మా వారు, మా బాబు వస్తారు రండి" అని చెప్పాను. వాళ్ళు వడ్డించేసి వెళ్ళారండి. ఇంతా లేదు, అంతా లేదు ఎంతకీ రారు. మా ప్రేమకు ఫోన్ చేస్తుంటే ఎంతకీ ఎంగేజ్ ఒస్తోంది. ఇక నా భోజనం అలానే అన్యమనస్కంగానే పూర్తి చేశానండి. కానీ భలే సిగ్గేసిపోయిందండి. నా ఎదురుగుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం వృధా చేయవద్దు అని రాసి ఉన్నది. నేనేమో వీళ్ళిద్దరికీ విస్తళ్ళేయించి భోజనం అయ్యి పెట్టించాను. ఆ వడ్డించే వాళ్ళు కూడా అండి, ఏంటండి ఇలాగా వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి విసుక్కునేసరికి నాకు మనసుకి చివుక్కుమనిపించింది. కానీ తప్పు లేదు నేను పొరపాటు చేశాను కదా! అని చెప్పి స్వామికి మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నానండి. నా భోజనం అయిపోయింది. ఇక బయటికి వచ్చాననమాట. అప్పుడు ఫోన్ ఎత్తి చెప్తున్నారనమాట. "మేము యువతల కూర్చున్నాము, భోజనానికి కూర్చుండిపోయాము" అని చెప్పి. నిజంగా అండి ఆ విస్తళ్ళు 2 అట్లా వేయించి ఇక వచ్చేటప్పుడు అయి కూడా మడిచేసి వచ్చాననమాట అండి. అంటే ఇద్దరి భోజనం వృధా చేసేసాను అనని చాలా బాధ కలిగింది. ఇక వచ్చి ఇక్కడ కూర్చొని స్వామి ప్రసాదాలు మాకు గురువుగారు ఇచ్చారనమాట అండి. పులిహార, సత్యనారాయణ స్వామి ప్రసాదము, అలానే కేసరి ప్రసాదం ఇవన్నీ కూడా ఇచ్చారు. దేవస్థానంలో చేసేవన్నమాట అండి. అవి ఇక ఆకుల్లో కట్టి ఉంటాయి కదా! వాటిల్ని ఈ డబ్బాల్లో వేసుకొని ప్యాక్ చేసుకుంటున్నానే గానీ, మనసులో లేదండి. ఇద్దరి భోజనం నేను వేస్ట్ చేశా, పుణ్యక్షేత్రానికొచ్చి అని మనసులో అనుకుంటూ ఉన్నాను. అక్కడ బోర్డు కనిపించింది. అన్న వితరణకి విరాళాలివ్వచ్చు అని కనిపించేసరికి, ఈ బ్యాగు ఇయి ఇక్కడే పెట్టేసేసి, ఇక గబగబా అక్కడికి వెళ్ళి అన్న వితరణకి చందా రాసి వచ్చానండి. అప్పుడు మనసు తేలిగ్గా అనిపించింది. ఎందుకంటే సత్యనారాయణ స్వామి దేవస్థానానికొచ్చి మనసులో మళ్ళీ అలా సంకోచంగా అట్లా ఉండకూడదండి. అయితే నా మనసులో సంకోచాన్ని తీసేస్తూ భలే విషయం జరిగిందండి. అవునా, థ్యాంక్ యూ అండి. ఉంటానండి వెళ్ళొస్తాను. మన ఫ్యామిలీ మెంబర్స్ భార్యాభర్త ఇద్దరు ఒంగోలు నుంచి వచ్చారంటండి. ఆమె చాలా ఆనందంగా మాట్లాడారు. రెగ్యులర్‌గా చూస్తూ ఉంటానండి అని పిల్లల్ని అందరినీ అడిగారు. నా టెన్షన్ ఇదంతా కూడా ఆవిడ పాలు పంచుకున్నారు. ఆవిడ "అమ్మ మీకేదన్నా ఇవ్వాలి" అని చెప్పి "ఇప్పుడే పుస్తకాలు తీసుకున్నానండి" అని చెప్పి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం పుస్తకాన్ని అమ్మకి ప్రేమతో రాణి అని చెప్పి రాసి అక్కడికక్కడ రాసి ఇచ్చారనమాట. అంటే స్వామి పుస్తకం ఎవరో ఒకళ్ళ రూపంలో అంటే స్వామి ఏదో ఒక రూపంలో "నువ్వేం కంగారు పడకు, నేను శాంతించాను" అని చెప్పినట్లు అనిపించిందనమాట అండి. అంటే ఇలాంటియన్నీ కూడా అండి చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తాయి. కానీ మనం ఆ చిన్న విషయాలకే బాధపడుతున్నాం కదా! అదే చిన్న విషయంతో స్వామి మనల్ని సంతోషపెడతాడు. అంటే దాన్ని లింక్ చేసుకున్నప్పుడు ఆ ఆనందం కలుగుతుందనమాట అండి. నాకు అప్పుడు మనసు తేలిగ్గా అనిపించిందండి. మా ప్రేమకి మాత్రం అట్లా ఫోన్‌లు వస్తానే ఉన్నాయి. డ్రైవింగ్ ముందు అన్నవరం నుంచి కిందికి దిగేంత వరకు తనే చేశాడండి. కొండ మించి దిగేంత వరకు. ఆ ఫోన్‌లు అలా వస్తుంటే నాకు కొంచెం టెన్షన్‌గా అనిపించింది. "బాబు నువ్వు దిగు నాయనా, ఆయన డ్రైవ్ చేస్తారు" అని చెప్పి ఇక ప్రేమ ఫోన్‌లు మాట్లాడుకుంటూ వెనక కూర్చున్నాడండి. మా వారు డ్రైవ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు హమ్మయ్య అని అనుకున్నానండి. ఈ నెలనేమంటే ఏదో కంగారు పడుతున్నారు. మా వారు డ్యూటీ ఎక్కారు. సూర్యనారాయణమూర్తి డ్యూటీ దిగుతున్నాడు. మా వారేమో డ్యూటీ ఎక్కారు. ప్రేమబాబుకి ఫోన్స్ వస్తున్నాయండి. అందుకని వెనకాల కూర్చున్నాడు. రాజమండ్రిలో ఆగే పని ఉన్నదండి. రాజమండ్రిలో ఆగి వెళ్తామన్నమాట ఇంటికి. ఇదిగోండి రాజమండ్రిలోకి వచ్చేసాము. రాజమండ్రిలో ఆర్‌డీఓ సూర్యారావు గారు మా మరిది గారి స్నేహితులు అనమాట అండి. ప్రేమకి మాట్లాడే పని ఉన్నదనమాట. అందుకని ఇప్పుడు రాజమండ్రిలో అక్కడ ఆగుతున్నాము. అయితే సార్ అన్నారు తాజ్ హోటల్ దగ్గర మనం కాఫీ తాగుతూ మాట్లాడదాం ప్రేమ, అక్కడికి వచ్చేసేయ్ అని అన్నారంటండి. ఇక్కడ చూడండి ఎన్ని గుళ్ళు ఉన్నాయి వరుసగా. గురు సాయినాథ జపరే. రాజమండ్రిలో ఈ తాజా టిఫిన్స్ అన్న దగ్గరికి పిల్లలు మేము కూడా ఒకసారి వచ్చామండి. కాఫీ చాలా బాగుంటుంది ఇక్కడ. సరే కాఫీ తాగుదాము అని ఇట్లా కారు దిగాను.
పక్క కారులో గురువుగారు ఎవరు కనిపించారా అనమాట అండి. ఏమంటే విశేషమైన పూజ చేసుకున్నప్పుడు, విశేషమైన రోజున గురు దర్శనం చాలా మంచిదండి. ఇలా పైకి చూసేసరికి చక్కగా చంద్రుడు కనిపిస్తున్నాడు. ఇంక గురువుగారిని చూస్తే నాకు చాలా ఆనందం కలిగిందనమాట. వారి పాదాలకి నమస్కరించాను. డ్రైవర్ గారు కాఫీకెళ్ళారంటండి. గురువుగారు అలా కూర్చొని ఉన్నారనమాట అండి. ఇదిగోండి సూర్యారావు సార్ గారు, మా మరిది గారు వీరిని కలవటానికనే వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. మా వారు నేను కాఫీ ఆర్డర్ చేసుకొని కాఫీ తాగుతూ తిరుగుతూ ఉన్నాము. అలానే సారు గారి ఫ్యామిలీ అంతా కూడాని మన ఫ్యామిలీ మెంబర్స్ అండి. మన సబ్స్క్రైబర్సే. కలెక్టర్ అన్నాడు. కలెక్టర్ ఏమో నాకేం తెలియదు అన్నాడు. ఇవన్నీ అయిపోయినాయి. రిజర్వేషన్లు పెట్టుకున్నారు, అన్నీ అయిపోయినాయి. ఇక మా మరిది గారు మాట్లాడే పని అయిన తర్వాత ఏమేం కావాలి, ఏమేం కాగితాలన్నీ రెడీ చేయాలి అవి సారు రాసి ఇస్తున్నారు. మా వారు, మా మరిది గారు ఆ పనిలో ఉంటే నేనేమో పిల్లలతో మాట్లాడుకుంటూ ఇక ఆ హోటల్ అంతా బయట తిరుగుతూ ఉన్నాను అనమాట అండి. ఆయన ఎంత సింపుల్గా ఉన్నారు. ఆర్డీఓ గారు ఆయన అండి. సార్ వెళ్ళొస్తాను సార్. ఓకే సార్. ఇక రాజమండ్రి నుంచి బయలుదేరిపోయామండి రిటర్న్. మా వారు డ్రైవ్ చేయట్లేదు, చీకటి పడింది కదా వద్దని అన్నాను. ప్రేమే డ్రైవ్ చేస్తున్నాడు. కానీ ఒక కండిషన్, నువ్వు ఫోన్ ఎత్తకూడదు అని అంటే, సరే ఫోన్లేమి నేను లిఫ్ట్ చేయను అని పక్కన పెట్టేశాడు. నెక్స్ట్ రావులపాలెం అనమాట అండి మా హాల్ట్. ఎందుకంటే డిన్నర్ కంప్లీట్ చేసేసుకుని వెళ్తే ఇక లేట్ అయినా పర్వాలేదు కదా, అందుకోసం అనమాట అండి. ఏమంటే లేట్ అయినా సరే అండి, ఎంత జనాలు ఉన్నారో. అంటే వాడపల్లి క్షేత్రానికి ఎక్కువ వస్తున్నారు కదండి. శనివారం నాడు ఇంకా లేట్ నైట్ వరకు హోటల్ ఉంటుందంటండి. ఇక పెసరట్లు, గారి, వడ ఇవి తీసుకొని టిఫిన్ చేస్తున్నామండి. నైట్ టైం పెసరట్లు అంత ప్రిఫరబుల్ కాదు, కానీ వేడివేడిగా ఇవే ఉన్నాయి, సో ఇవే తీసుకున్నాం. రావులపాలెంలో టిఫిన్ చేసి మళ్ళీ భీమవరానికి తిరిగి ప్రయాణం అయ్యామన్నమాట అండి. ఇంకా నెమ్మదిగానే వెళ్దాంలే బాబు అని చెప్పి సాంగ్స్ ప్లే చేసుకుంటూ, అవి కూడా 80స్లో హిట్ సాంగ్స్ ఉంటాయి చూడండి, ఆ సాంగ్స్ అన్నీ ప్లే చేసుకుంటూ నెమ్మదిగా భీమవరానికి ప్రయాణం అయిపోయామండి. యార్ బినా చైన్ కహా రే, సోనా నహీ చాందీ నహీ యార్ తో మిలా. హిందీ పాట పాడుతున్నానని హిందీ బాగా వచ్చు అని అనుకోకండి, అస్సలు రాదండి. కానీ ఇవి మేము చదువుకునేటప్పుడు హిట్ సాంగ్స్ అనమాట అండి. అందున టేప్ రికార్డర్లు వస్తున్న కొత్త కదా, ఈ క్యాసెట్లన్నీ ఉండేవి అనమాట మా ఇంట్లో. అవి విని విని ఇక కంటతా వచ్చు అనమాట అండి. చాలామందికి మా ఏసి వాళ్ళకి ఈ పాటలన్నీ కూడా గుర్తుండి ఉంటాయి. ఇదిగో ముచ్చాలమ్మ తల్లి వచ్చానమ్మా, భీమవరం వచ్చేసాం. అండి ఇంటికి చేరేసరికి 12:15 అయిందండి. ఇక ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.